గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఖాళీ ప్రదేశం దొరికినా అది ప్రైవేట్ది కానీ గవర్నమెంట్ది కానీ ఏది ఉన్నా కూడా రాబందుల్లాగా గత పాలకులు వారి యొక్క అనుయాయులు అందరూ కూడా పడి తీసుకున్న పరిస్థితి మనం చూసాం. అందుకనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఏదైతే పేదలు భూములు లాక్కునే విధంగా ఈ యాక్ట్ ఉందో దాన్ని పూర్తిగా చెరిపేయటం జరిగింది. అలాగే మిత్రులారా, ఇలాంటి కబ్జాదారులందరికీ కూడా వెన్నులో భయం పుట్టేలాగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే గతంలో 1982 ఉందో దాన్ని రద్దు చేసి గుజరాత్ మాదిరి దానికంటే ఇంకా స్ట్రింజెంట్ రూల్స్తో పాటు ఒక కొత్త ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావటం బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టడం జరిగింది. యాక్ట్ అయ్యి కూడా రాబోవడం జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరైనా కూడా ల్యాండ్ కబ్జా చేశారు అని ప్రూవ్ అయితే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల దాకా వారికి శిక్ష పడే విధంగా, అలాగే ఏదైతే నేరం పెట్టారో ఆ నేరం చేయలేదు అని అతనే నిరూపించుకునే విధంగా ప్రత్యేకంగా రూపకల్పన చేసినటువంటి చట్టం ఇది. కాబట్టి రాబోయే రోజుల్లో పేదవాడికి భూమి మీద హక్కు తప్పకుండా ఉండే విధంగా కూడా చూసే విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం.